ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒకటే పోరాటం. ఈ సమాజంలో నాకే గుర్తింపు రావాలి, నేనే ఎక్కువ డబ్బు సంపాదించాలి. కానీ ఇక్కడ ఒకటే నిజం, డబ్బు ఎప్పుడు మనిషిని పేదవాడిని చేయదు, కానీ ఆ మనిషికి ఉన్న అలవాట్లే వాడిని పేదవాడిని చేస్తాయి. కానీ డబ్బు ఉన్న వాళ్ళందరికీ గౌరవం ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే డబ్బు ఉంటేనే గౌరవం రాదు. గౌరవం ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బు ఎప్పుడు ధనవంతులు అవ్వలేరు. ఈ రోజు మనం నేర్చుకోబోయేది మనం అలవాట్లు ఎలా మార్చుకోవాలి, మన గౌరవాన్ని ఎలా సంపాదించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు వింటే మీ జీవితం కనీసం ఒక మార్పు వస్తుందని నా నమ్మకం. అసలు గౌరవం అంటే ఏంటో చూద్దాం. గౌరవం అంటే చాలా మంది ఒకరిని బెదిరిస్తే లేదా భయపడితే రాదు. గౌరవం వస్తుంది అని అనుకుంటారు, కానీ అలా చేస్తే గౌరవం పోతుంది. కానీ గౌరవం అంటే భయం కాదు, డబ్బు చూపించడం కూడా కాదు. గౌరవం అంటే నీ వెనకాల నీ గురించి మంచిగా మాట్లాడుకోవాలి. నువ్వు వాళ్ళ ఎదుట లేనప్పుడు కూడా నీ విలువ అస్సలు తగ్గదు. అది ఒక రోజులో రాదు, నీ అలవాట్లు మార్చుకుంటే తప్పక వస్తుంది. పాయింట్ నెంబర్ 1, అనవసరంగా మాట్లాడాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళకి మౌనం శత్రువులా అనిపిస్తుంది. అసలు మాట్లాడకుండా ఉండలేరు. ఎక్కడైనా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, ఆఫీసుల్లో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు, కానీ అవసరానికి మించిన మాటలు మనిషి విలువ తగ్గిస్తుంది. ఎక్కువగా మాట్లాడే వారికి ఎవరు సీరియస్ గా తీసుకోరు. ఎప్పుడైనా తెలివైన వాడు తక్కువగానే మాట్లాడతాడు. మూర్ఖుడు ఎప్పుడు వాగుతూనే ఉంటాడు. అనవసరమైన మాటలు అపార్థాలను సృష్టించడమే కాకుండా తన ఇమేజ్ ను కూడా దెబ్బతీస్తుంది. సమయానికి పరిస్థితికి అనుకూలంగా మాట్లాడేవాడే తెలివైనవాడు. పాయింట్ నెంబర్ 2, కోపం. మనిషికి కోపం ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే కోపం ఒకసారి వస్తే తన బుద్ధి కూడా బయటకు వస్తుంది. కోపంలో తన భార్యను కూడా చాలా గాయపరుస్తారు, తన పిల్లలను కూడా దూరం చేసుకుంటారు, తన ఉద్యోగం కూడా కోల్పోతారు. శత్రువును జయించవచ్చు, కానీ కోపాన్ని జయించలేకపోతే జీవితమే ఓడిపోతుంది. మితిమీరిన కోపం వినాశనానికి దారితీస్తుంది. కోపంగా ఉండే వ్యక్తి తరచుగా కోపంలో తన మాటలు, చర్యల ద్వారా తన గౌరవాన్ని కోల్పోతాడు. కోపంలో తీసుకున్న నిర్ణయాలు, కోపంతో మాట్లాడే మాటలు పశ్చాత్తాపానికి దారితీస్తాయి. అందుకే కోపం ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలి. మనిషికి ఎప్పుడు అహంకారం ఉండకూడదు. అహంకారం ఒక వ్యక్తి గౌరవాన్ని కూడా నాశనం చేస్తుంది. మితిమీరిన గర్వం, అహంకారం ఉన్నవారు ఎంత ధనవంతులైనప్పటికీ గౌరవాన్ని ఎప్పుడూ పొందలేరు. అహంకారం చూపించిన రోజు అభివృద్ధి ఆగిపోతుంది. నాకు అన్నీ తెలుసు, నన్ను మించిన వాడు లేడు అనుకోవడం చాలా తప్పు. ఇలాంటి మాటలు చెప్పేవాడు తన గౌరవాన్ని తానే పాతి పెట్టుకుంటాడు. వినయం ఉన్నవాడే ఎప్పటికీ ఎదుగుతాడు. ఏదైనా ఆలోచించేటప్పుడు ఎప్పుడు నెగిటివ్ గా తీసుకోకూడదు. ప్రతి విషయాన్ని సమస్యలా చూసేవాడు తన జీవితాన్ని శిక్షలా మార్చుకుంటాడు. అలాంటి వాళ్ళ దగ్గర ఎవరు ఉంటారు. నీ ఆలోచనలే నీ భవిష్యత్తుకు పునాది. ప్రతిదానిని ఇతరులకు ఫిర్యాదు చేయడం, ఎప్పుడైనా పక్కవాడి గురించి పక్కవాడికి ఎప్పుడూ చెప్పకూడదు. అప్పుడు కూడా తన గౌరవాన్ని చాలా నాశనం చేస్తుంది. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి, ముఖ్యంగా బలహీనంగా కనిపించే వాళ్ళని. చరిత్రలో చాలా మంది రాజులు ముందు చిన్నవాళ్లే. సమయం మారితే శక్తి మారుతుంది. అందుకే ఎవరిని తక్కువ అంచనాగా చూడొద్దు. తెలివైన వ్యక్తి బలహీనంగా కనిపించే వారిని నిర్లక్ష్యం చేయరు. ఎందుకంటే అవకాశం దొరికితే అటువంటి వ్యక్తి పెద్ద నష్టం కలిగించవచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో బలహీనంగా కనిపించేవారు మనల్ని ఏమి చేయలేరని అనుకుంటాం, కానీ వాళ్ళే సరైన సమయం చూసి దాన్ని పెద్ద సమస్యలో మారుస్తారు. అందుకే బలహీనంగా ఉన్న వారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. పేదవాళ్ళని కూడా ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. పేదరికం ఒక పరిస్థితి, అది మనిషి విలువ కాదు. కష్టాల్లో నుంచి వచ్చిన వాడు బలమైన నిర్ణయాలు తీసుకుంటాడు. జ్ఞానంతోనే డబ్బు వస్తుందన్న మాట చాలా తప్పు. కష్టాలు చూసిన పేదవాడికి జీవితంపై లోతైన అవగాహన ఉంటుంది. అతని అనుభవం పుస్తకాల కన్నా విలువైనది. అలాంటి వ్యక్తులు సలహాను నిర్లక్ష్యం చేయకూడదు. మౌనంగా ఉండే వ్యక్తులను కూడా ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. మౌనం అంటే భయం కాదు, అది వాళ్ళ ఆలోచన. వాళ్ళు ఒక అడుగు వేస్తే భూమి కంపిస్తుంది. అంటే నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి బలహీనుడు కాదు, అతడు ఆలోచించి మాట్లాడతాడు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. అలాంటి వ్యక్తి చర్య తీసుకుంటేనే అది గట్టిగా ఉంటుంది. వారి ఓర్పే వారి బలం. కాబట్టి ఇలాంటి వారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళని కూడా ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఈ రోజు క్లీనర్, రేపటికి మేనేజర్ కావచ్చు. గౌరవం పదవికి కాదు, పనికి ఇవ్వాలి. ఒకరి విలువ వారి హోదాలో కాదు, వారి వ్యక్తిత్వం, సామర్థ్యంలో ఉంటుంది. ఈ రోజు చిన్న ఉద్యోగంలో ఉన్న వ్యక్తి రేపు పెద్ద హోదాకు చేరవచ్చు. తక్కువ స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువ అనుభవం వస్తుంది. నిజాయితీ, కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి వ్యక్తిని పదవిని ఆధారం కాదు, వారి పనిని బట్టి గౌరవించాలి. సాధారణంగా సింపుల్ గా కనిపించే వారిని తక్కువ అంచనా వేయకు. డైమండ్ ఎప్పుడు మెరుస్తూ ఉండదు, అది లోపలే విలువైనది. సింపుల్ గా ఉన్న వాళ్ళు సింపుల్ గా మాట్లాడడం, సింపుల్ గా ఉంటారు, కానీ వారిలో చాలా ప్రతిభ దాగి ఉంటుంది. వారు ఎప్పుడు పార్షియాలిటీ చూపించుకోరు. వారికి అవకాశం వచ్చినప్పుడు తన సామర్థ్యంతో అందరికీ ఆశ్చర్యపరుస్తారు. అందుకే బయట కనిపించే రూపాన్ని చూసి ఎవరిని తేలికగా తీసుకోకూడదు. మగవాళ్ళు ఎప్పుడైనా తన కుటుంబాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు. మగవాళ్ళు ఇలా చేయడం వల్ల తన ఇళ్లను కూడా ఇలా నాశనం చేసుకుంటారు. ఎప్పుడైనా తన భార్యని తాను గౌరవించాలి. భార్యని తక్కువ చేసిన రోజు ఇంట్లో శాంతి చచ్చిపోతుంది. మన ఇంటికి సికి మన మహిళ. ఆమె గౌరవం ఉంటే ఇంటికి గౌరవం ఉంటుంది, సమాజం కూడా చాలా గౌరవం ఇస్తుంది. అందుకే ఇంట్లో వాళ్ళని ఎప్పుడైనా గౌరవించి మాట్లాడాలి. మగవాళ్ళు ఎప్పుడు నైతిక సంబంధాలు పెట్టుకోకూడదు. ఒక తప్పు అడుగు మొత్తం జీవితాన్ని కాల్ చేస్తుంది. నమ్మకం పోతే ప్రేమ చచ్చిపోతుంది. ఎప్పుడో ఇంట్లో ఉన్న వాళ్ళని సంతోష పెట్టడానికి చూడండి, బయట వాళ్ళని కాదు. ఒక్కసారి నమ్మకం పోతే జీవితంలో ఎప్పటికీ తిరిగి రాదు. బయట ఎప్పుడు అప్పులు చేయకండి. అప్పు ఉంటే భవిష్యత్తు అమ్ముకుపోతుంది. ఆర్థిక ఒత్తిడి కుటుంబాన్ని యుద్ధరంగం చేస్తుంది. కొంతమంది మనుషులు తమ ఖర్చులకు తీసుకోవడానికి పదే పదే అప్పు చేస్తూ ఉంటారు, కానీ నిరంతరం డబ్బు అప్పు చేస్తే తన కుటుంబాన్ని ఇబ్బందులో పడేస్తారు. ఈ అలవాటు కుటుంబాన్ని ఆర్థికంగా బలహీనపరచడమే కాకుండా మానసిక ఒత్తిడికి, సంఘర్షణకు కూడా దారితీస్తుంది. అందుకే ఎప్పుడైనా బయట అప్పులు
తప్పులు చేయకూడదు. ఎప్పుడైనా మగవాళ్ళు బాధ్యతలను చూసి ఎప్పుడు పారిపోకూడదు. బాధ్యత లేని పురుషులు నీడలేని చెట్టు లాంటి వాళ్ళు. బాధ్యతలే గౌరవానికి మూలం. తన కుటుంబ బాధ్యతల నుండి పారిపోయే వ్యక్తి కుటుంబ శాంతికి నాశనం చేస్తాడు. కుటుంబాన్ని సరిగ్గా నిర్వహించలేడు. అందుకే బాధ్యతలను చూసి ఎప్పుడూ భయపడకు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ గౌరవం పోతే తిరిగి రావడం చాలా కష్టం. ఈ రోజు నుంచే మాటలపై నియంత్రణ, కోపంపై గెలుపు, అహంకారానికి గుడ్ బై చెప్పి బాధ్యతలకు స్వాగతించు. ఒకటే గుర్తుంచుకోండి, నీ అలవాట్లు మారితే నీ విధి కూడా మారుతుంది. వీడియో మీ మనసులో ఏదైనా కదిలిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లోతైన మోటివేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.